హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే వెరైటీ డిష్ అండి, ముద్దపప్పు ఆవకాయ రైస్ అన్నమాట. ముద్దపప్పు ఏంటి, ఆవకాయ రైస్ ఏంటి, ఈ కాంబినేషన్ మాకు తెలియదా అనుకుంటున్నారండి. కానీ ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బౌల్ నుంచి నేను 1 బౌల్ వరకు కందిపప్పు, ఏ బౌల్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే బౌల్తో 1.5 బౌల్ రైస్ని తీసేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఈ రైస్ ని కందిపప్పుని ఇలా కుక్కర్ లో వేసేసి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బియ్యం కన్నా డబల్ గా వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి నేను స్టవ్ మీద పెట్టేశానండి. కుక్కర్ విజిల్ అయితే మాత్రం 5 నుంచి 6 విజిల్స్ వస్తే చాలా మెత్తగా ఉడికిపోతుంది అన్నం పప్పు అనేది. 5-6 విజిల్స్ తర్వాత చూడండి అన్నం పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా ఉడికిపోయిన తర్వాత దీని మీద నుంచి నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసేసరికి మంచి వాసన వస్తుందండి. ముద్దపప్పును ఈ రైస్ ఉడికింది, చక్కగా వాసన వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పాన్ పెట్టి ఇందులో నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేశానండి. ఆయిల్ అయితే ఎక్కువ వేయొద్దు, 4 టేబుల్ స్పూన్స్ వేసాను. వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేశాను. ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను వెల్లుల్లిపాయలను అంటే చిన్నుల్లిపాయలను వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకున్నాను. చిన్నుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసి మినపప్పు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగా కలుపుకుంటూ మనం తాలింపుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ లో మినపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఈ మినపప్పు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసి వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఇందులో నేను ఏం కలుపుతున్నానో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో నేను కొత్త ఆవకాయ అన్నమాట. చూడండి మంచి కలర్ఫుల్ గా ఉంది. ఈ ఆవకాయని నేను 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఇలా తాలింపులో వేస్తున్నాను. చూడండి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు వేసేసి ఈ తాలింపులో ఈ ఆవకాయ మొత్తం కలిసేటట్లు ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ లో ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ ని వేసి, అంటే పోపు మొత్తం కలవాలి కాబట్టి ఇలా వేసేసి వాటర్ ని వేసి ఒక్క పొంగు వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఒక 2 మినిట్స్ లో పొంగు వచ్చేస్తుందండి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి కందిపప్పు రైస్, ఈ మిశ్రమాన్ని నేను ఇలాగా మన ఆవకాయకి ఎంత సరిపోతుందో అంత రైస్ ని ఇందులో యాడ్ చేశాను అనమాట. చూడండి యాడ్ చేసేసి ఈ మొత్తం ఈ తాలింపు మొత్తం కలిసేటట్లు ఈ రైస్ లో చక్కగా ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. చూడండి చక్కగా కలిసిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే కొంచెం సిమ్ లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టుకోవద్దు, మాడిపోతుంది. నేను కొంచెం సాల్ట్ చూసానండి, సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే ఆవకాయలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ యాడ్ చేయలేదు. తర్వాత చూసుకుంటే కొంచెం తగ్గింది, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ ఇందులో 1.5 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను. మంచి గుమగుమలాడే వాసన వస్తుందండి ఈ ఆవకాయ ముద్దపప్పు ఆవకాయ రైస్. తర్వాత ఇందులో నేను కొంచెం మనకి ఘాటు ఉండాలి కదండి, ఆవకాయ ఘాటు, అందుకే ఆవకాయలోని ఆయిల్ ని కొంచెం ఇలా యాడ్ చేశాను. కొంచెం స్పైసీనెస్ బాగుంటుందని చెప్పేసి యాడ్ చేసి ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసి వేడిగా ఒక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి ఈ ముద్దపప్పు ఆవకాయ రైస్ అనేది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. ఈ టేస్టీ ఆవకాయ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.